ఆయన పేరు వినగానే మనసులో భయం పుడుతుంది. ఆయన పేరు చరిత్రలో హింసకి ప్రతీక. ఆయనే అడాల్ఫ్ హిట్లర్. అడాల్ఫ్ హిట్లర్ ఒక నియంత, ఒక క్రూర మానసికుడు. కానీ అదే వ్యక్తి ఓ యువతి మరణానికి కన్నీరు కార్చాడు. మరి ఎందరో యువతులను ఆత్మహత్యలకు ప్రేరేపించాడు. ఈరోజు మనం మాట్లాడేది హిట్లర్ ప్రేమించిన మహిళల గురించి కాదు, అతని ప్రేమలు ఎందుకు విచిత్రంగా వికారంగా ఉన్నాయన్న దాని గురించి. హిట్లర్ యొక్క నిజమైన ప్రేమగా చెప్పుకోబడిన వ్యక్తి అంజేలా గెలి రవల్. ఆమె అతని సవతి తల్లి కూతురు. హిట్లర్ ఆమెను కఠినమైన నియంత్రణలో ఉంచాడు. బయట ప్రజల ముందు సాధారణమైన సంబంధం కనిపించిన లోపల మాత్రం ప్రేమికుల్లా ప్రవర్తించేవారని అంటారు. గెలి తన స్నేహితులతో ఇలా చెప్పిందట: నా అంకుల్ ఒక రాక్షసుడు, అతను నాతో చేసే పనులు మీరు ఊహించలేరు అని బాధపడిందట. హిట్లర్ ఆమెను బలవంతంగా నగ్నంగా ఫోటోలు తీసేవాడని, మంచం మీద కూడా సరిగ్గా నిద్రపోనివ్వడని గెలి వేదన వ్యక్తం చేసింది. చివరికి ఈ హింసను తట్టుకోలేక హిట్లర్ తుపాకీతోనే గెలి తన ప్రాణాలు తీసుకుంది. కానీ గెలి మరణానికి హిట్లర్ తీవ్రంగా శోకించాడు. అతను కూడా ఆత్మహత్య చేసుకుంటాడేమోనని అతని సన్నిహితులు అనుకున్నారు. హిట్లర్ కథ ఇక్కడతో అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. గెలి తరువాత అధికంగా ప్రచారంలో వచ్చిన అతని ప్రేమ సంబంధం ఏవా బ్రౌన్. ఆమె హిట్లర్ కన్నా 23 ఏళ్ళు చిన్నది. ఆమె తెలివితేటల పరంగా పరిమితమైనప్పటికీ అందమైన శరీరంతో అతనిని ఆకర్షించింది. అయితే ఆమె విజయన సాధారణ లైంగిక సంబంధానికి ఉండవలసిన దానికంటే చిన్నగా ఉండేది. అతని కోసం విజయనకు సర్జరీ చేయించుకుంది. హిట్లర్ మాత్రం ఆమెను బలవంతంగా నియంత్రించేవాడు. ఏవా తన డైరీలో ఇలా రాసింది: అతనికి నేను కొన్ని అవసరాల కోసం మాత్రమే అనే భావన వస్తుంది, ఇది వేదన కలిగిస్తుంది అని ఆమె అసంతృప్తిని వ్యక్తపరిచింది. హిట్లర్ కొన్నిసార్లు తన బూట్లు కూడా తీసేవాడు కాదు, నేల మీదే చేసేవాడు. అతను నేల మీద మాత్రం చాలా ఉత్కంఠభరితంగా ఉంటాడు అని ఆమె తన డైరీలో రాసుకుంది. ఇంట్లో హిట్లర్ ఏవాను నగ్నంగా తిరగమంటూ బెదిరించేవాడు. ఆమెను నగ్నంగా ఫోటోలు తీయడంలో ఆసక్తి చూపించేవాడు. ఈ ఫొటోస్ అన్నీ అతని పెద్ద ఫోర్నోగ్రాఫిక్ సేకరణలో భాగంగా ఉండేవి. హిట్లర్కి ఆమెలో ఎక్కువగా ఇష్టమైన కోణం ఆమె బటక్స్. హిట్లర్ని పెళ్లి చేసుకున్న మరుసటి రోజే ఏవా బ్రౌన్ సైనైడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది. హిట్లర్ స్నేహితురాలైన రేనెట్ ముల్లర్ అతనితో శారీరకంగా కలిసిన తరువాత అనుమానాస్పదంగా అదృశ్యమైంది. యూనిటీ మిడ్ఫోర్డ్ అనే బ్రిటన్ మహిళ హిట్లర్ కోసం తన తలపై తుపాకీతో కాల్చుకుంది, జీవితాంతం బ్రెయిన్ డెడ్. మరొకరు సూసీ లిప్టాయర్ హిట్లర్తో గడిపిన రాత్రే ఉరేసుకొని చనిపోయింది. ఇలాగే మరికొందరు మహిళలు కూడా అతనితో కలిశాక ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే ఈ ఆత్మహత్యలు అన్నీ హత్య కూడా కావచ్చని అపోహలు కూడా ఉన్నాయి. అయితే హిట్లర్లో మరో కోణం కూడా ఉంది. హిట్లర్ తన రక్తం శుద్ధం కాదని ఎప్పుడూ భయపడేవాడు. రక్త శుద్ధత కోసం జలగలతో రక్తం తీయించుకునేవాడు. హిట్లర్ అలా అనుకోవడానికి ప్రధాన కారణం హిట్లర్ నానమ్మ అన్నా మరియా ఒక యూదు విద్యార్థి చేత శారీరకంగా మోసపోయి గర్భవతి అయిందనే అనుమానం ఉంది. ఆమెకే హిట్లర్ తండ్రి అలోయిస్ జన్మించాడు. అందుకనే హిట్లర్ తన రక్తం కలుషితం అయిందని నమ్మేవాడు. యూదులపై తీవ్ర ద్వేషంకు వారి ఊచకోతకు ప్రధాన కారణం కూడా ఇదే అయ్యుంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ప్రేమ ఎవరికైనా గుండె స్పర్శే కావాలి, కానీ హిట్లర్ ప్రేమలో స్పర్శ కాదు, నియంత్రణే ఉండేది. అతను ప్రేమించిన మహిళల దుస్థితి ఏంటంటే శరీరాన్ని అనుభవిస్తాడు, కానీ చివరికి వారే ఆత్మహత్య చేసుకునేలా చేస్తాడు. అసలు దీని వెనక ఉన్న రహస్యం ఏంటనేది ఇప్పటికీ తెలియదు. ఇలాంటి చరిత్ర వెనక దాగిన నిజాల కోసం రా స్టోరీస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరి మళ్ళీ కలుద్దాం మరో నిజమైన కథతో.